హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే క్యారెట్ పూరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. చాలా ఇష్టంగా తింటారండి అండ్ చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజ్ క్యారెట్ని అయితే తీసేసుకుంటున్నాను. ఇలా క్యారెట్ని తీసుకుని ఇక్కడ మనకి చాపింగ్ చేసుకునేది ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా నేను ఇక్కడ తురిమేసేసుకుంటున్నాను క్యారెట్ది. ఇలా మనం చాపింగ్ చేసుకుంటే చక్కగా మనకి తురిమింది క్యారెట్ వేసుకుంటే అదొక మంచి ఫ్లేవర్గా అనిపిస్తుందండి. అదే మనం గ్రైండ్ చేసుకుంటే కనుక ఆ పచ్చివాసన అనేది బాగా ఎక్కువగా అనిపిస్తుంది. ఇక్కడ నేనైతే తురిమే క్యారెట్ అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక మీడియం సైజు క్యారెట్ని ఇక్కడ తురిమి తీసేసుకుంటున్నాను. ఇలా తురిమింది పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక బౌల్లోకి అయితే ఇక్కడ జల్లెడ పెట్టేసేసుకుని దీనిలోకి నేను 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న గోధుమ పిండి అనేది చక్కగా మనం జల్లించి తీసుకోవటం వల్ల ఒకవేళ మనకి బరకేమన్నా ఉన్నా లేకపోతే ఏదైనా వేస్ట్ అనేది ఉన్నా చక్కగా మనకి జల్లెడలో చక్కగా ఫిల్టర్ అయిపోతుంది. ఇలా జల్లించుకున్న గోధుమ పిండిలోకి ఇక్కడ 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ తీసేసుకుంటున్నాను. మనకి పూరీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా బొంబాయి రవ్వ కూడా కొంచెం యాడ్ చేసుకోవటం వల్ల పూరీ అనేది పొంగినా సరే చక్కగా మనకి క్రిస్పీగా ఉంటుందండి. అంటే వెంటనే అది మళ్ళీ ముడుచుకోదనమాట. అదేవిధంగా దీనిలోకి 1 స్పూన్ దాకా కస్తూరి మెంతిని కూడా తీసేసుకుంటున్నాను. దీనివల్ల మనం చేసే ఏ వంటకమైనా చాలా మంచి ఫ్లేవర్గా అనిపిస్తుంది. మెంతి ఇలా తీసుకునేటప్పుడు మనకి ఇలా చేతుల్లో రఫ్ చేసుకుంటూ మనం తీసుకుంటే కనుక మెంతి అనేది చక్కగా నలుగుతుంది. అదేవిధంగా దీనిలోకి మనం ఆల్రెడీ తురుముకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ దీనిలోకి 1/2 స్పూన్ అంత సాల్ట్, అదేవిధంగా 2 చెంచాల దాకా కాచి చల్లార్చుకున్న నెయ్యి కానీ నూనె కానీ తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే నూనె తీసుకున్నానండి, కాచి చల్లార్చుకున్నది. ఇలా మొత్తాన్ని తీసుకున్నాక మన చేతితో మొత్తాన్ని, అంటే మనకి క్యారెట్ అనేది ఈ గోధుమ పిండిలో చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అయితే మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ చేతితో ఈ విధంగా నలుపుకుంటూ మొత్తం పిండి మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా క్యారెట్ అనేది మొత్తం దాంట్లో మనకి గోధుమ పిండిలో మిక్స్ అయిన తర్వాతే దీనిలోకి నేను కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ ఇక్కడ పిండి మొత్తాన్ని అయితే చక్కగా మనకి మామూలుగా మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా నేను ఇక్కడ పిండి మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం మిక్స్ చేసుకున్న పూరీ పిండిని ఒక పక్కన అయితే నేను ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఒక మూత పెట్టేసేసుకుని దీనివల్ల మనం తీసుకున్న ప్రతిదీ అనేది గోధుమ పిండిలో చక్కగా మిక్స్ అవుతుంది. అదేవిధంగా చక్కగా మంచి ఫ్లేవర్తో మనకి పూరి అనేది ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకుని మనకి పూరికి కొంచెం పొడిపిండి వేసేసుకుని చపాతీ కర్రతో చిన్న చిన్న పూరీలాగా అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకున్న పూరీలు అనేవి మనకి పిల్లలకి దీనిలో మనకి వేరేది ఫ్లేవర్ అనేది యాడ్ చేసాము లేకపోతే వేరేగా అనేది ఎటువంటిది అనిపించదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పూరీలని వేడివేడిగా ఆయిల్లో చక్కగా వేయించేసేసుకుంటే పూరీలు చక్కగా పొంగుతాయి. అంటే మరీ ఎక్కువగా అయితే పొంగవండి, నేను ఇది కూడా చెబుతున్నాను. ఎందుకంటే మనం యాడ్ చేసుకున్నది తురుముకున్న క్యారెట్ కాబట్టి అది కొంచెం తొనకలు బెనకలుగా ఉంటుంది. సో అది మనకి పిండికి మొత్తానికి కొంచెం పైన కిందగా స్టఫ్ అవుతుంది కాబట్టి పూరీ అనేది ఎక్కువ పొంగదు, బట్ పూరీ అనేది పొంగుతుంది. చాలా మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా మనం టిఫిన్స్లోనే ఏదో ఒక వెజిటేబుల్ అనేది యాడ్ చేసుకోవటం వల్ల పిల్లలకి మళ్ళీ సపరేట్గా వెజిటేబుల్ పెట్టాలి మనకి అనే దిగులు అనేది ఉండదండి ఎక్కువగా. ఇలా మనం వెజిటేబుల్ని యాడ్ చేసి మనం ఇలా వాళ్ళకి ఇష్టమైనది ఎక్కువగా పూరి అలాంటి ఐటమ్స్లో మనం పెట్టడం వల్ల వాళ్ళు తెలియకుండానే ఆ వెజిటేబుల్తో పాటు చక్కగా ఆ టిఫిన్ కూడా తినేస్తారు. వాళ్ళకి అది సపరేట్ ఉంది అనేది కూడా ఏరి పెట్టరు, అంత ఇష్టంగా తింటారు. ప్రతిసారి ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనేది ఉంటే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. మా మమ్మీ సూపర్ అనే ఫీలింగ్లోనే ఉంటారు. మరి మీరు డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి.